హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ రాజేశ్వరి. ఈరోజైతే ఎంతో రుచికరమైన బెల్లం రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలకి ఎంతో హెల్తీ ఫుడ్ ఇది. షుగర్కి బదులు మనం ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేసి బెల్లం రవ్వ లడ్డూని అయితే తయారు చేద్దాం. ముందుగా ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. దాని తర్వాత మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు, కిస్మిస్ని ఈ నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో జరగాలి, లేకపోతే అవి మాడిపోతాయి. ఇప్పుడు అలానే లో ఫ్లేమ్లో పెట్టి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం అలానే కలుపుతూ ఉండాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మనం 1 కప్ లేదా 2 కప్స్ రవ్వనైతే తీసుకొని అదే నెయ్యిలో మనం ఇప్పుడు వేయించుకోవాలి. ఈ రవ్వ వేయించుకునేటప్పుడు ఇలా 2 కప్పుల రవ్వను తీసుకొని ఈ రవ్వ వేయించేటప్పుడు మనము లో ఫ్లేమ్లోనే పెడుతూ అంతే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 20 మినిట్స్ అలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. రవ్వ ఎంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితే అంత టేస్టీగా రుచికరంగా వస్తాయి లడ్లు. సో ఇప్పుడు మనం అంతే సిమ్లోనే పెట్టేసి చక్కగా అలానే కలుపుతూ ఉండాలి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు. గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం బెల్లం తీసుకొని తురుముకొని అదే బాండీలో ఇప్పుడు మనం 2 కప్పుల రవ్వకి ఇప్పుడు 1.5 కప్పు మనమైతే ఈ బెల్లం తురుముని తీసుకొని అదే బాండీలో వేసుకొని ఉంచాలి. అదే బాండీలో మనం పాకానికైతే రెడీ చేసుకోవాలి. అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బెల్లం పాకం వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టి అలానే కలుపుతూ ఉండాలి. ఇలా సిమ్లోనే పెట్టేసి ఆ పాకం వచ్చే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. పాకం ఎంత తిక్కుగా వస్తే లడ్డు అంత చక్కగా వస్తుంది. మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు బెల్లం అనేది అడుగు అంటకూడదు, అలా తిప్పుతూనే ఉండాలి. తర్వాత మనం ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీని ఇలా దంచుకొని అదే బెల్లం పాకంలో వేసి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం పాకం అనేది థిక్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం ఇలా సిమ్లోనే పెట్టేసి కలుపుతూనే ఉండాలి. ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వీటిలో ఇలా కలుపుతూనే ఉంటూ ఇలా మధ్యలో పాకం వస్తుందో లేదో చూసుకోవాలి. ఇందాక పక్కన పెట్టిన జీడిపప్పు, కిస్మిస్లు కూడా డ్రై ఫ్రూట్స్ దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్న రవ్వను కూడా దీంట్లో వేయాలి. బెల్లం పాకం తిక్కుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రవ్వని ఆ బెల్లం పాకం 2 మిక్స్ చేస్తూ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు అలా కలుపుతూనే లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరిగితే మనకు లడ్డు అనేది చక్కగా వస్తాయి. ఇలా థిక్ పాకం అనేది గట్టిగా అయింది కాబట్టి మనం రవ్వ వేయంగానే కొంచెం గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం ఇలా స్లోగా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టేసి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అది మొత్తం బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇలా పాకం అనేది కొంచెం ఇలా థిక్గా వాటర్గా వస్తుంది కదా, ఆ వాటర్ పోయే వరకు లో ఫ్లేమ్లో పెడుతూ అలా తిప్పుతూనే ఉండాలి. అలా రవ్వ ఉడికే వరకు అలా లో ఫ్లేమ్లో పెడుతూ తిప్పుతూనే ఉండాలి. అలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆపుకొని కొంచెం కొబ్బరి పొడి వేసుకొని ఫ్యాన్ గాలికైతే ఆ రవ్వని అంతే ఉంచేసి అది తిక్కుగా అయ్యే వరకు అలా గాలికి అంతే చల్లార్చాలి. కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, అది మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు లడ్డు చేస్తుంటే మనం మధ్యలో వెళ్ళి చేసేవాళ్ళం. ఇప్పుడు మనమే మన పిల్లల కోసం లడ్డు తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాం. సో ఇలా బెల్లంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన లడ్లు, చాలా హెల్దీ కూడా. దీంట్లో షుగర్ వేయకుండా మనం బెల్లం వేస్తున్నాం కదా, చాలా చక్కగా ఉంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా లడ్డూలు చిన్న చిన్న లడ్డూలు చేసి పిల్లలకైతే స్నాక్స్లా కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా రోజు ఒక లడ్డు ఇలా ఇస్తే చాలా చక్కగా రుచికరంగా ఎంతో హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలకి పెట్టడం చాలా మంచిది.
ఇలా సింపుల్గా బెల్లంతో రవ్వ లడ్లు చేసుకొని మన పిల్లలకైతే పెట్టచ్చు. ఎంతో టేస్టీ బెల్లం రవ్వ లడ్లు అయితే రెడీ. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ బెల్లం రవ్వ లడ్డు రెడీ.